యామిని ఒక పాప చాలా ఘోరమైన స్థితి నుంచి మన దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఒక అన్యజనుడుగా ఉన్నాడు. వాళ్ళ తండ్రి యేసుప్రభుని నమ్మలేదు. అంబులెన్స్లో వచ్చినప్పుడు కూడా ఎక్కడో మనకు తెలిసిన సిస్టరు ఇలాగ నా చుట్టాలు వస్తున్నారు, వాళ్ళ పాప బాగలేదు, చాలా సీరియస్ ఉంది, చనిపోయిన స్థితిలో ఉంది, దయచేసి ప్రార్థన చేయండి అంటే నేను చెప్పిన వాళ్ళకి నా నంబర్ ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాను. లేదు లేదు, నా బావ ఎవరితో మాట్లాడరు, అలాగే క్రిస్టియన్స్ నాకు నచ్చదు, కాబట్టి మీరే ఫోన్ చేసి ప్రార్థన చేయని అన్నారు. సరే మా ఓకే అని చెప్పేసి ఆ నెంబర్ తీసుకుని నేను ఆయనకి ఫోన్ చేసి ప్రార్థన చేయడానికి ఫోన్ చేసినాను. అయితే ఆయన అంబులెన్స్లో ఉన్నారో, తన పాప అంబులెన్స్లో కూర్చున్నారు. కానీ నేను మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ మీ నంబర్ ఇచ్చారు ఒక సిస్టర్, మీకు తెలిసిన వాళ్ళ చుట్టాలు, మీ పాప కోసం ప్రార్థన చేయాలి, మీ పాపకి ఎలా ఉంది అని అడుగుతుంటే, మీరెందుకు ప్రార్థన చేయాలి, మీరెవరు అని అడిగిన అనమాట. దానికి నేను కూడా అన్నాను, నేను ఎవరైనా కూడా పర్లేదు, కానీ ఇప్పుడు పాప జీవితం ముఖ్యము, నేను పాపకు ప్రార్థన చేయడానికి నన్ను సంప్రదించారు, ఖచ్చితంగా నేను పాపకు ప్రార్థన చేయాలి, ఫోన్ తీసి అక్కడ పెట్టాను. ఆయన వెంటనే ఫోన్ తీసేసి పాపకి ఇచ్చాడు, నేను ప్రార్థన చేసేసిన. కానీ ఆయన అది యాక్సెప్ట్ చేయలేదు. ఆయన యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఇక్కడ నీలాఫర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. కంప్లీట్ డాక్టర్ తిట్టేశారని, బూతులు తిట్టేశారంట. చివరిగా ఏం చేశారంటే, నీకు వేరేమైనా పిల్లలు ఉన్నారా అడిగారు. ఆయన చెప్పిన నాకు ఒకటే కూతురు, ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నామన్నారు. నీకు బుద్ధి ఉందాయా, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని ఇంకా బిడ్డనే వద్దని చెప్పేసి ఫ్యామిలీ ప్లానింగ్ చేసినవాడు బిడ్డలు ఎలా చూసుకోవాలని తెలీదా, నీకు బుద్ధి లేదా అని డాక్టర్ చాలా విపరీతంగా తిట్టారు. రాత్రికి జరిగినది, నేను 10 o'clock నేను మాట్లాడి ప్రార్థన చేస్తాను అనుకుంటున్నా, కానీ రాత్రి పొద్దున 5:30కి ఇదే సమయం మనం మాట్లాడుతున్న ఇదే సమయంలో ఆ డాక్టర్ చెయ్యి విడిచిపెట్టేశారు. ఇంకా నాకు తెలియదు, ఇంక దేవుడు ఏమైనా ఉంటే చూసుకొని చెప్పేసి వెళ్ళిపోయాడు. చాలా ఎమర్జెన్సీ, ఆయన ఆక్సిజన్ లెవెల్ తక్కువైపోయింది, బీపీ చాలా లో ఉంది అని చెప్పేసి చెప్పారు. ఆ సమయంలో సదానందమైన బ్రదరు నాకు ఫోన్ చేయడం, మరలా ఫోన్ చేశారు, ఆయననే ఫోన్ చేశారు. ఈసారికి ఫోన్ చేసేసి, అయ్యా ప్లీజ్ అయ్యా నా పాపని బ్రతికించని అని చెప్పేసి ఆయన ప్రార్థన చేయమని అన్నాడు. సో నేను అప్పుడు చెప్పినది అంటే, నాలాంటి వేస్ట్ వాళ్ళ ప్రార్థన వేస్ట్ బ్రదర్ అన్నాను. ఫస్ట్ పాయింట్, నాలాంటి వేస్ట్ వాడి ప్రార్థన ఏమీ పనికిరాదు. ఎందుకంటే నేను ప్రార్థన చేయమునిపే నీ పాప గురించి నేను చూసిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు కూడా నీతో నేను మాట్లాడుతున్నాను, కానీ యేసుక్రీస్తు నీ పాప తల మీద చేపెట్టి ఆయన ఇట్లా చేస్తున్నారు, ఇది నేను కళ్ళారా చూస్తున్నాను దర్శనంలో, కాబట్టి నేను ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, యేసు ప్రభువే నీ పాప దగ్గర ఉన్నారు, ఆయన పొందిన గాయం చేత ఖచ్చితంగా నీ పాప స్వస్థత అయిపోతుంది, భయపడద్దు, ఖచ్చితంగా దేవుడు బయటకు తీసుకొస్తారు. ఒకటే మాట, నేను చెప్పిన మాట చెప్పి ఆయిల్ పెట్టు, నీళ్ళు పెట్టు అని చెప్పేసి ఫాస్ట్గా ఈ వచనం రాయమన్నాను. సో ఆయన ఎమర్జెన్సీలో అంత ఎమర్జెన్సీలో ఉన్నా కూడా ఒక చిన్న పేపర్, న్యూస్ పేపర్ ఎక్కడ దొరికిందో లేదు, ఆ న్యూస్ పేపర్ జిప్పర్ చిన్నదిగా ఇట్లా వచ్చింది, మన చింపితే ఎలా వచ్చిందో ఆ పేపర్ వచ్చింది. దాంట్లో నేను చెప్తుండగా ఆయన హిందూ కాబట్టి స్పష్టంగా నేను 2-3 సార్లు చెప్పాల్సి వచ్చింది. యేసు పొందిన గాయం చేత నా పాప స్వస్థత పొంది ఉన్నది అని రాసినమాట. అలా రాసేసి ఇదే చెప్తూనే ఉండు, ఖచ్చితంగా నీ పాప స్వస్థత అవుతాను. ఎందుకంటే దేవుడు నాకు కళ్ళ కనిపించారు, పాప పక్కన నుంచి నా బెడ్ పక్కన ఉన్నారు. ఇది సంతోషపడి నేను ప్రార్థన ఇంకా ఏం చేయాలి, దేవుడు కనిపించలేదంటే ప్రార్థన చేస్తాం, దేవుడే కనిపించిన తర్వాత మనం ఎవరు. సో అది మాట చెప్పిన తర్వాత నేను పడుకున్నాను 5:30కి, నేను ఇట్లా 5:30కి నన్ను లేపిండు. సో నేనే లేటుగా పడుకుంటాను, మరలా సడన్గా ఇలా కాల్స్ రాత్రికి రావడం చాలా అలవాటు నాకు. సో మరలా తిరిగి కొంచెంసేపు పడుకున్నప్పటికీ పాపకి స్కూల్స్ టైం అయింది, 7:30 అవుతుందన్నమాట. వాళ్ళందరూ రెడీ అవుతున్నారు, సాక్స్ వేసుకుంటున్నాను, చిన్న పాప సాక్స్ వేసుకున్నప్పుడు సడన్గా నేను పడుకునే వ్యక్తి సడన్గా లేసాను. నా వైఫే టిఫిన్ అన్నీ కడుతున్నారు పిల్లలకి, కానీ సడన్గా లేచిన తర్వాత దేవుడు ఏం చెప్పారంటే, నీ పాప దగ్గర పోయి నీ పాప చేత ప్రార్థన చేయన్నాడు దేవుడు. ఇది 2016లో జరిగింది. నేను పాప దగ్గర పోయి ఫాస్ట్గా, యామిని నా పాపకి బాగాలేదురా, ఇప్పుడు ప్రార్థన చేయి అని చెప్పేసి, పాప స్కూల్ ఆల్రెడీ అన్ని బ్యాగ్లన్నీ వేసింది, సాక్స్ వేసుకుంటుంది, ఆ సమయంలో చేపించిన అనమాట. దేవుడు ఆత్మ సడన్గా నన్ను అలా చెప్పగానే నేను వెంటనే లోపడి నా పాప చేత ప్రార్థన చేపించిన. ఇట్లనే చెప్పు, యేసు పొందిన గాయం చేత పాప ఎప్పుడే స్వస్థత అవునుగాక అని చెప్పేసి పలుకుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా వితిన్ 5 minutes కూడా కాలేదు, వెంటనే ఫోన్ వచ్చింది. బ్రదర్ ఇప్పటివరకు నా పాప అస్సలే బాగాలేదు బ్రదర్, ఏమైందో ఒక 5 నిమిషంలో సడన్గా అన్నీ మారిపోయిందని చెప్పేసి, డాక్టర్ ఏమైంది తెలీదు, నీ పాప నార్మల్ స్టేజ్కి వచ్చిందని చెప్పేసి చెప్పారన్నారు. హల్లెలూయా. నేను మరలా ఇది జ్ఞాపకపరుచుకున్నప్పుడు శరీరం అంతా ఒకలా అయిపోతుంది. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు స్టార్టింగ్ నుంచి చేస్తూ వచ్చారు. ఒక చిన్న పాప మరణం నుండి దేవుడు కాపాడడానికి ఈ ఒక్క లేఖనం, యేసు పొందిన దెబ్బ ద్వారా నా పాప స్వస్థత కలిగింది. ఇది మాత్రం కాదు, అనేకమైన అద్భుతాలు ఈ ఒక లేఖనంలో నాకు సాక్షులు విన్నాను. ఎంతోమంది సాక్షులు విన్నాను, కానీ నా జీవితంలో ఎన్నో సాక్షులు ఉన్నాయి. ఒక చిన్న బాబు చనిపోతున్న స్థితిలో ఉన్నాడు, ఆయనకి లంగ్స్ కంప్లీట్గా పాడైపోయింది, లంగ్స్ కోసం తిరుగుతున్నారు, 30 లక్షల రూపాయలు ఖర్చున్నారు, అది కూడా ఎగ్జాక్ట్ చెప్పలేదు, 18 to 30 lakhs అవుతుందన్నారు.
ఆయన తిరుగుతున్నాడు, ఆల్మోస్ట్ 30-40 రోజుగా తిరుగుతున్నాడు. చివరికి 18 lakhs సంపాదించుకున్నాడు. కానీ కరెక్ట్ అయిన లివర్, కరెక్ట్ అయిన లంగ్స్ మ్యాచ్ అవ్వాలి. ఆ బాబు 3 months. సో బ్రతకాలంటే కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, అది కరెక్ట్ డోనర్ దొరకాలి. ఆ డోనర్ ఎంత రేట్ చెప్తారో అంత రేటే. సో కాబట్టి మనం చెప్పలేమన్నారు. ఆల్రెడీ పొలం అన్నీ ఉన్నదంతా అమ్మాలనుకున్నారు వాళ్ళు. ఆ స్థితిలో తిరుగుతుండగా నా అత్తగారు సడన్గా ఆయనకి మా గురించి చెప్పేసి ప్రార్థన చేసుకోండి, మీ బాబు స్వస్థత అవుతారని చెప్పేసి నా అత్తగారు చెప్పింది. ఆయన నమ్మకమే లేకుండా నా ఇంటికి వచ్చాను. నమ్మకం లేకుంటే ఇంట్లో వచ్చినప్పుడు ఆ రోజు నేను కొత్త బైబిల్ నా భార్యకి నేను కొనిచ్చినాను. ఒక 500-600 రూపాయలు ఉన్న బైబిల్ కొనిచ్చినాను. మన దగ్గర ఏం డబ్బు లేదు, అసలు 1 పైసా లేదు. కంప్లీట్గా దేవుని సేవ కోసం వచ్చినాము. 1 పైసా లేకుండా ఉన్నాం ఆ సమయం. ఈ బ్రదర్ వచ్చారు. ఈ బ్రదర్ నా ఇంటి ముందు మొత్తం చుట్టూ వాక్యం పెట్టుకున్నాను అనమాట. దిగి వచ్చిన తర్వాత ఆయన ఇలా చెప్తున్నగా బాబు గురించి చెప్తున్నాను, చాలా బాధ కలిగింది అని చెప్పినాను. బ్రదర్ దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారని చెప్పేసి సడన్గా ఆ గోడలో ఉన్న వాక్యం ఒకటి చూసుకున్నాను. ఆ వాక్యం చెప్పేసి, బ్రదర్ ఇది దేవుడు నాకు చూపిస్తారు, ఈ ఒక్క వాక్యం వల్ల నీ బాబు స్వస్థత అవుతారా అని చెప్పిన అనమాట. ఆయనకి పెద్దగా ఏం అర్థం కాదు. నేను మాట్లాడుతున్న సమయంలో సడన్గా ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో ఎవరికో చెప్తున్నారు, చుట్టాలందరూ ఎవరో అడుగుతున్నారు, నీ బాబు ఎలా ఉందని అడుగుతున్నారు. ఈయన మొత్తం డాక్టర్ కన్నా ఎక్కువ రిపోర్ట్ చెప్పాడు అనమాట. అదైంది, ఇదాయింది, ఈ రిపోర్ట్ అయింది, ఈ రిపోర్ట్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము, ఈ వారంలో ఏదో డోనర్ దొరికిపోతే ఇది అయిపోతుంది, ఇంకా ఒక 10 లక్షలు ఎన్నెన్నో చెప్తున్నాడు అనమాట. ఫిజికల్ రిపోర్ట్, మెంటల్ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్, అన్ని రిపోర్ట్ చెప్తున్నాడు. నేను అక్కడ ఉంటున్నాను. నేను ఎంత సీరియస్గా ఇంత వాక్యం చెప్తున్నానంటే ఆయన దానికి విరోధంగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. నాకు టెన్షన్ అయిన సమయంలో నేనేం చెప్పినంటే, బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి, ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి రేపు వరకు ఈ ఫోన్లో ఎవడు ఫోన్ చేసినా యేసుక్రీస్తు నా బాబుని ముట్టి స్వస్థత అయిపోయాడు, ఇప్పుడు బాబు బాగున్నారు, ఇదే చెప్పండి బ్రదర్ అన్నాను. ఇప్పటి నుంచి ఈ ఫోన్లో అన్ని ఎక్స్ప్లెనేషన్స్, డిక్లరేషన్స్ అన్నీ చేయొద్దు. ఈ అపనమ్మకమైన మాటలు, ఇది అవుతుందా లేదా, ప్లస్ డాక్టర్ రిపోర్ట్ అంతా అవసరం లేదు. దేవుడి సన్నిధిలో మీరు ఉన్నారు, ఇక్కడ దేవుడు ఉన్నారు, ఖచ్చితంగా నేను చెప్పిన వాక్యాలు ప్రకటించండి, రేపు వరకు ప్రకటించండి, రేపు ఇంకొకసారి చెక్ చేయండి, మీ బాబుకి కొత్త లివర్, అయితే లంగ్స్ కాదు కొత్త లివర్ దేవుడు ఇస్తున్నారని చెప్పిన అనమాట. అలా చెప్పేసి నేను ఇది చెప్తుండగా ఆయన కూడా కొంచెం అప్పటికే దగ్గర వస్తున్నాడు. ఆయనకి హిందూ కాబట్టి ఆయన కూడా ఏం తెలియదు. అదే క్షణంలో సడన్గా దేవుడు ఏమన్నారు, ప్రార్థన చేయమన్నారు. దేవుడు వెంటనే ప్రార్థన చేయమన్నప్పటికీ నాకు సడన్గా వచ్చినప్పటికీ నేను వెంటనే లోపడుతాను ఆ విషయంలో. కాబట్టి వెంటనే నా పాప అక్కడ ఉంది, నా భార్య దూరం ఉంది, మా అత్తగారు ఉన్నారు ఒక సైడ్లో, అందరూ మోకరించండి అని అడిగినా అనమాట. అందరూ మోకరించండి ఇప్పుడే 1 సెకండ్ అని చెప్పేసి. అంటే దేవుని ఆత్మ రాగానే మనం మోకరించాలి. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దేవుని ఆత్మ సడన్గా వస్తుంది మన మీదకి. వెంటనే మోకరించమని చెప్పిన. ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో అక్కడే మోకరించినాను. ఎక్కడ నా దగ్గర రావద్దని అక్కడక్కడే మోకరించండి. ఈ బాబు కోసం నా ప్రార్థన చేయబోతున్నాను. సెకండ్స్లో అలాగ ప్రయత్నం చేస్తాను. అక్కడ అక్క ఇటు సైడ్, నా పాప ఇటు సైడ్, నేను, అత్తగారు అందరూ కలిసి ప్రార్థన చేస్తాం. రేపు దినము నువ్వు అద్భుతం చూస్తా ఖచ్చితంగా అని చెప్పేసి ఆ బిడ్డని పంపించేస్తాం. పంపించే మునుపు నాకు ఈ ఒక వచనము మళ్ళీ ఆయన చదువుతాడా డౌట్ వచ్చేసి, చదువుతాడు బ్రదర్ ఈ ఒక వచనము ప్లీజ్ అంటే, సరే నేను ఒక బైబిల్ ఇస్తాను చెప్పినప్పుడు ఆ కొత్త బైబిల్ మా దగ్గర డబ్బు లేకుండా చాలాసేపు ప్రార్థన చేసి ఒక బైబిల్ కొన్నాం. వెంటనే ఆ బైబిల్ తీసుకుని ఆయన చేతిలో పెట్టేసి, ఇది తీసుకుపోండి బ్రదర్ అని చెప్పేసి ఆ బైబిల్ ఆయనకి ఇచ్చేసాం. ఎట్లా నా బాబు స్వస్థత చాలా, ఎందుకంటే 18 లక్షలు చిన్న డబ్బు కాదు. వాళ్ళు ఇంకా పొలంలోని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లస్ ఆ బాబు బ్రతుకుతారు కూడా ఛాన్స్ లేదు, అట్లాంటి విషయాలు. కానీ నెక్స్ట్ రోజు అయితే నేను చెప్పినంటే, నేను ఫోన్లో మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ దేవుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రేపు దినం వరకు నువ్వు ఎవరితో మాట్లాడదన్నారు. ఎవరన్నా నీకు ఫోన్ చేస్తే ఒకటే మాట, నా బాబు స్వస్థదయ్యాడు, దేవుడు ఇప్పుడు ఆయన దేవుడైన యేసుక్రీస్తు నా బాబుని స్వస్థపరిచారు, ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు, ఇదే చెప్పమన్నాను. కానీ ఆయనకి ఒక ఏకం వచ్చింది. ఆయనకి మైండ్లో ఏంటంటే, అయ్యో అని ఎందుకు కదా, నేను యేసు ప్రభు చెప్పిన కదా, ఆయనకి కొంచెం తడపడుతున్నారు. ఇది చూసిన తర్వాత ఇటువంటి వారు బ్రతకడమే వేస్ట్ అన్నట్టు నాకు ఏమనిపిస్తుంటే, ఒక బాబు బ్రతకాలని మనం పోరాడుతున్నాం దేవుడి సన్నిధి నుంచి. ఎదుటి వాడికి ఆఫ్టర్ ఆల్ యేసుక్రీస్తు నా బాబును స్వస్థపరచని ఒకరోజు చెప్పమన్న విషయాలకి ఆయనే తడపడుతున్నారు. నాకు టెన్షన్ అయిపోయి, బ్రదర్ యేసు ప్రభు కూడా పేరు వదిలేసింది బ్రదర్, దేవుడు నా బాబుని ముట్టారు, స్వస్థపరిచారు, ఇప్పుడు బాబు బాగానే ఉన్నారు, ఇదే ఫోన్ కాల్ అటెండ్ అవ్వండి చాలు. లేదు బ్రదర్ మేము హిందూస్, మా వాళ్ళు ఏదో యేసుని నమ్మినాము అని చెప్పేసి కన్వర్ట్ అయిపోయినాను అనుకుంటారన్నారు. అంతవరకు పోయినాను. నేనేమో బాబు కోసం ఏడుస్తున్నాను, ఈడేమో ఎవడి కోసమో ఏడుస్తున్నాడు. ఇది లోకం. సత్యం ఎరగక అనేకరు ఇట్లా శ్రమలు పొందుతున్నారు. సో బ్రదర్ విడిచిపెట్టేసి ఈ మాట చెప్పాను నన్ను. అయితే ఆయన తెలివైన వాడు ఏం చేశారంటే, పోయి ఇంటికి పోయాడు. ఫోన్ వస్తే కదా చెప్పాలంటే అందరూ మళ్ళీ మనని ఒకలాగా చూస్తారు, క్రీస్తు నమ్మినా అని చెప్పేసి, ఏదో వీడు కన్వర్ట్ అయినా అనుకున్నా అని చెప్పేసి ఈడేం చేశాడంటే ఫోనే స్విచ్ ఆఫ్ చేసిండు.
ఎందుకు వచ్చి గొడవ అని చెప్పేసి. నిజంగా నెక్స్ట్ రోజు చెప్పినట్టు 3 గంటలకి ఆయన వెరిఫై చేసుకున్నాడు. మరలా టెస్ట్ చేస్తే దేవుడు కొత్త లివర్ ఇచ్చారు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. 3:30కి ఈ మెసేజ్ ఆయన రాలేదు, ఆయన చెప్పలేదు. నా అత్తగారు ఫోన్ చేస్తే ఆయన చెప్పిండు. సడన్గా టెస్ట్ చేసి చూస్తే లివర్, కొత్త లివర్ ఉందన్న. దేవుడు, నేను ప్రార్థన చేసిన కొత్త లివర్ దేవుడు ఇస్తారన్నాను చూడండి, అదే జరిగింది. దేవుడి స్తోత్రం. ఇది అన్ని అద్భుతాలకి ఒక్క వాక్యమే సాదృశ్యం. ఒక్కటే వాక్యం మిమ్మల్ని ఆత్మతో ఒక్క వాక్యం కొడితే ఆ ఒక్క వాక్యము ఎంతనా పని చేయగలదు. దేవుడు చెప్పారు మరియతో అందరూ కలిసి వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళినప్పుడు మరియ గారు చెప్పారు, ఇక్కడ మత్తు అయిపోయింది, ఇక్కడ డ్రింక్స్ అయిపోయింది, వైన్ అయిపోయింది, ఈ గ్రేప్ జ్యూస్ అయిపోయింది చెప్పినప్పుడు, నాతో ఎందుకు చెప్తున్నావు, నా సమయం ఇంకా రాలేదన్నారు దేవుడు. కానీ వెంటనే మరియ గారు ఏమన్నారంటే, ఆయన ఏం చెప్తాడో అది చేయను అన్నాడు. యేసు ప్రభు చెప్పినది ఎవడన్నా చేస్తే అయిపోతుంది. ఈరోజు ప్రత్యేకంగా 25th డిసెంబర్లో మనం మాట్లాడుతున్నాం. ఈరోజు చాలామంది క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రిస్మస్ సీజన్లో కూడా, క్రిస్మస్ రోజులు కూడా ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు ఏదైనా చెప్తే వెంటనే చేసేయాలి. దేవదూత మరియ దగ్గరకు వచ్చేసి, ప్రాప్తురాలా రిజాయిస్, యూ హైలీ ఫేవర్డ్ అని అన్నారు. దాంతో లాస్ట్కి చివరికి ఆమె ఏం చెప్పిందంటే, నీ మాట ప్రకారం జరుగును గాక అనేది. జస్ట్ షీ అక్సెప్టెడ్ ద వర్డ్. జకరియా అక్సెప్ట్ కాలేదు, కానీ మరియా అక్సెప్ట్ చేసింది. లెట్ ఇట్ బీ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అని. వెంటనే దేవుని ఆత్మ ఆమె మీదకి వచ్చేసింది. మీరు నమ్మండి, ఏదో ఒక లేఖనము మన లైఫ్ని మార్చేస్తుంది. లూకా 17:6 ఒక్క లేఖనము 84 వయసు ఉన్న క్యాన్సర్ పేషెంట్ని స్వస్థపరిచింది. ఆయన హాస్పిటల్ వెళ్ళకుండా స్వస్థత, జస్ట్ 1 వర్డ్ నేను ప్రార్థన చేసి ఇచ్చిన ఒక వర్డ్. ఆ కాలంలో 1 వర్డ్ ఇచ్చేవాడిని, తర్వాత 2-3 వచనాలు ఇచ్చినవాను, తర్వాత ఒక అధ్యాయం ఇచ్చినవాను, తర్వాత ఒక బుక్ ఇచ్చినాను, తర్వాత కొత్త నిబంధన చదవన్నాను. నాకే అర్థమైంది, వీళ్ళందరూ స్వస్థత కోసమే, ఆ టైమ్లీ హెల్ప్ కోసమే అందరు తిరుగుతున్నారు, కానీ దేవుడి దగ్గర రావడానికి ఎవరికి ఇష్టం లేదు. నేను కూడా అప్పుల నుంచి బయటికి రావడానికి బైబిల్ చదివినాం. కానీ బైబిల్ చదివినప్పుడు నా జీవితం దేవుడు మార్చారు. నా కళ్ళ ముందు దేవుడు కనిపించారు. నా కళ్ళ ముందు కనిపించింది సత్యమైతే ఈ బైబిల్ చదివిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు చూస్తారని నమ్ముతున్నాను. నమ్మి ఇప్పటి నుంచి ఒక వచనం ఇవ్వకుండా వీళ్ళకి లేఖనం మొత్తం చదవని చెప్పాలని చెప్పేసి అప్పటి నుంచి నేను మార్చుకుని లేఖనం మొత్తం ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇది చదవండి, అది చదవండి, బుక్ ఇచ్చినాను, కొత్త నిబంధన చెప్పినాను. తర్వాత కొంతమందికి ఫుల్ బైబిల్ చదివినాను. ఇట్లా చేస్తుండగా మరి ఎలా చదవాలి, వాళ్ళకి లెఫ్ట్లో స్టార్ట్ చేస్తే మధ్యలో ఆగిపోతారు. దేవా, దీనికి ఒక ప్లాన్ ఉంటుంది కదా, అందరినీ బైబిల్ చదవమని నువ్వు చెప్పినావు, వాక్యం ప్రకారం జీవించాలి, వాక్యం వినాలి, వాక్యంని గైకొనాలి అని చెప్పినది నువ్వే. అంటే ఈ వాక్యం ఏదో మర్మం ఉండాలి కదా. ఈ మర్మం ఏంటిది? ఆ కాలంలో కన్నీగా గర్భం అనేది ఒక పెద్ద మర్మం. క్రిస్మస్ సీజన్ అది పెద్ద మర్మం, ఎప్పుడు మనం వినలేని మర్మం, ఏ జీవితంలో జరగదు. కానీ అలాంటి ఒక అద్భుతం మీరు చేసినట్లయితే ఈ వాక్యంలో ఏదో ఒక లోతైన మర్మం ఉంటుంది. బైబిల్ చదవడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక రహస్యం ఉంటుంది. అది చేస్తుంటే ఆ రహస్యం మాత్రం దొరికితే నాకు కనిపించినట్టు మీరు అందరూ కనిపించాలని నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేస్తే 6 నెలలు పడింది మన 70 days బైబిల్ ప్లాన్ దేవుడు నాకు ఇవ్వడానికి. ఆయన ముందుకు చూడండి, నాకు అంత టైం పడింది. 6 months తర్వాత దేవుడు నాకు ఈ బైబిల్ ప్లాన్ ఇచ్చారు, 70 days బైబిల్ ప్లాన్. ఒకవేళ ఇదే ఫస్ట్ టైం మీరు 70 days బైబిల్ ప్లాన్ విన్నట్లయితే మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి, 8248681965. ఈ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు బైబిల్ ప్లాన్ మేము పంపిస్తాం. అట్లీస్ట్ న్యూ ఇయర్ 2024 నుంచి మీరు బైబిల్ చదవాలన్న కోరిక. బైబిల్లో ఒక జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ఒక్కరు మాత్రం కాదు, జీవితంని అందరి జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి నా జీవితం మార్చిన అదే ఒక సిస్టమ్నే మీకు అందరికి చెప్తున్నాను. ఒక్క వచనమే, కానీ ఇప్పుడు 31,102 వచనాలు, 31,102 వర్సెస్ని మీకు ఇస్తున్నాను. అది చదివినట్లయితే లైఫ్, ఒకవేళ అది అందరూ చదవాలని చదువుతున్నారు. నేను చెప్పిన కోసం చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్న మీరు చెప్పినట్టు చదువుతున్నాను, థ్యాంక్స్ అని చెప్తున్నారు. 100 మందికి పైన వేలు మనుషులు నాకు మెసేజ్ పెట్టి, అన్న మీ బైబిల్ ప్లాన్ సూపర్ నాన్న, నా లైఫ్ చాలా వరకు సూపర్ అయింది, నా బైబిల్ ఫస్ట్ టైం నా లైఫ్లో చదివినా, దేవుడు నాతో మాట్లాడారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు నచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుడిని చూసారా లేదా అనేది సాక్ష్యం. నా ఆశ అదనమాట. క్రిస్మస్ అంటేనే దేవుడిని చూడడం. క్రిస్మస్ రోజుకి యేసుప్రభు పుట్టారన్న మ్యాటర్ కాదు, కానీ యేసుప్రభు పుట్టక మునిపే దేవదూతలు పోయి చూడమని అన్నారు. ఒక సూచన అడిగారు, ఈ సూచన ప్రకారం పోయి చూడండి అన్నారు. గొర్రె కాపర్లు చూశారు. సిమియోను ఈ యేసుప్రభుడు చూడక నేను మరణించిన అన్నాడు. సిమియోను పోయి చూశాడు. హన్నా ఇజ్రాయెల్ విమోచన కోసం రాత్రి పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది యేసుప్రభుని చూసి. క్రిస్మస్ అంటేనే యేసు పుట్టారు కాదు, యేసుప్రభుని మనకు ఫస్ట్ టైం చూడబోతున్నాం. ఇప్పటివరకు పరలోక రాజ్యంలో ఆత్మగా ఉన్న దేవుడు నరుడు రూపంలో మనతో ఉండి మన మధ్యలో
ఆయన ఇమానుయల్గా జీవించబోతున్నారు. గాడ్ విత్ అస్. సో దట్ మీన్స్ గాడ్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. గాడ్ ఈస్ మేకింగ్ కమ్యూనియన్ విత్ ద క్రియేషన్. ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ఆర్ బికమింగ్ వన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకంగా ఎలా ఉన్నాడో మన జీవితంలో ఇప్పటి నుంచి మన జీవితంలో మనము యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, తండ్రి, దేవుని వాక్యం, యేసు రక్తం అంతా ఐక్యం అవ్వాలి. యేసు రక్తం మన లోపల ఉండాలి, పరిశుద్ధాత్మ మన లోపల ఉండాలి, యేసుక్రీస్తు మన లోపల ఉండాలి, తండ్రి మన లోపల ఉండాలి అని చెప్పిన వాక్యం మనము బోధించడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎలాగా మనము కొర్ర కాపరులో పంపించారో, ప్రకటించారో లేఖనాల్ని, శుభవార్త మనం కూడా అదే ప్రకటించాలి. ఈ క్రిస్మస్ సీజన్లో నిజంగా ఇది క్రిస్మస్ మెసేజ్ కాదు, బట్ సత్యం చెప్తున్నాను, క్రిస్మస్ చాలా గొప్పది. నేను ఇప్పుడు 30 వచనాలు చెప్పేసి వచ్చినాను. 30 వచనము క్రిస్మస్ ఎందుకని. దేవుడి కృప చేత మనము రక్షించబడి ఉన్నాం. చూడండి, ఈరోజు నిజంగా స్టార్టింగే మనకు ఆటంకాలు వచ్చింది. నేను ఒంటరిగా ఉంటేసి రికార్డ్ చేస్తాను, బ్యాటరీ అయిపోయింది. చూడండి, ఏ ఛార్జ్ అయినా మరలా తిరిగి దేవుడు ఛార్జ్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనుషులు పాపం చేసి వాళ్ళు అట్లనే బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇంకా వాళ్ళకు విమోచన లేదు, వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకి ఏమీ లేదనే సమయంలో దేవుడు పుట్టారని రాయబడింది. గలాటియన్స్ 4:4-6 వచనంలో వన్స్ అగైన్ ఈ కేమ్, ఈ చేంజ్డ్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు కెమెరాలో బ్యాటరీ చేంజ్ చేస్తాను, తర్వాత మనకి మరలా జీవం వచ్చేసినట్టు యేసు ప్రభు నమ్మిన ప్రతివారు మరలా జన్మించాలని యేసు ప్రభు చెప్పారు. అది క్రిస్మస్. యేసుక్రీస్తు ఆల్రెడీ పుట్టారా? యేసుక్రీస్తు ఎప్పుడూ ఉన్నారు. ఆయన పుట్టాల్సిన అవసరమే లేదు. ఈ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఈ డజంట్ హ్యావ్ ఎనీ బిగినింగ్, ఈ డజంట్ హ్యావ్ ఎనీ ఎండ్. బట్ మీ కొరకు, నా కొరకు ఆయన కూడా ఒక డేట్లో పుట్టాల్సి వచ్చింది. కానీ ఆ డేట్ వచ్చినప్పుడు ఒక సెన్సెక్స్ జరుగుతుంది, ఒక జనాభా లెక్క జరుగుతుంది, ముందు తర్వాత. యేసు ప్రభు పుట్టడం ఎప్పుడే అన్నీ చేంజ్ అవుతుంది, అన్నీ కొత్తగా మారుతుంది. పాత నిబంధన పోయి సైలెంట్గా ఉన్న 400 సంవత్సరంలో 300 సంవత్సరం సైలెంట్గా ఉన్న సమయం నుండి యేసు ప్రభు సడన్గా జన్మిస్తారు. ఓపెనింగే చూడండి, మత్తయి అన్న వ్యక్తి జోసెఫ్ చరిత్రను చెప్తాడు, లూకా అన్న వ్యక్తి మరియ గారి చరిత్రను చెప్తారు. వాళ్ళ ఇద్దరు చరిత్రను చూస్తే ఇద్దరు రాజవంశం నుంచి వచ్చినవారు. ఇద్దరు భార్య భర్తగా చేర్చి ఆ భర్త భార్యని కలవక మునపే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియ గారు కన్నిగా ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయ్యి ఆ బిడ్డ ద్వారా దేవుడు ఈ లోకానికి రక్షణ తీసుకున్నారు. కానీ వాళ్ళిద్దరు కలవడం చాలా ఇంపార్టెంట్. ఒక భార్య భర్తలు ఎలా ఉండాలనేది మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఇది 1 పేతురు 3వ అధ్యాయంలో. ఒకసారి చదువుతాం సిస్టర్. 1-6 వచనాలు చదువుతాం. అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులై వారు కూడా మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవవలసిన రాబట్టో వచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వపు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఆమెకు పిల్లలగుదురు. ఆమేన్. సో ఇక్కడ అబ్రహాము సారాకి మీరు పిల్లలు అవుతారు. సారా అబ్రహాముని ప్రభువును పిలుస్తున్నారు, లోబడి ఉన్నారు. అబ్రహాము తన భార్యని ప్రేమించారు. నిజంగా చెప్పాలంటే అందరి ప్రేమల కన్నా ఇంకొక ప్రేమ ఉంది, అది యోసేపు మరియా ప్రేమ. క్రిస్మస్ సీజన్లో మనం తెలుసుకోవాల్సిన మంచి రహస్యం ఏంటంటే, యోసేపు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు, అలాగా మరియమ్మ గారు ఎంత పవిత్రాలుగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. ఇద్దరికీ ఉన్న కాంబినేషన్ చూడండి, నీతి పరిశుద్ధత, రైచియస్నెస్ అండ్ హోలీనెస్ ఒకటే ఇంట్లో కలవడం. ఇద్దరు కలిసి కలవడం, పవిత్రంగా ఉన్న ఇద్దరు ధర్మశాస్త్రము నేర్చుకొని ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలని వాళ్ళు జీవించిన వ్యక్తి. తన రాజవంశవళి నుంచి వచ్చినా కూడా ఆ వంశవళిలో ఉన్న విషయాలన్నింటినీ వాళ్ళు గర్వంగా అనగా దీనస్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు. దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా నేను రాజుడు అన్న గర్వం వాళ్ళకి రాలేక ఉన్నప్పుడు దీనస్థితిలో ఉన్న మరియని దేవుడు ముట్టగానే నా దీనస్థితిని ప్రభు చూశాడని మరియ గారు ప్రకటిస్తున్నారు.
ద లార్డ్ హస్ సీన్ మై హంబల్ ఎస్టేట్. లూకా 1:46 మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి సిస్టర్. లూకా 1:46 మరియా గారు చెప్తున్నారు, మై సోల్ మ్యాగ్నిఫైస్ ద లార్డ్ అండ్ మై స్పిరిట్ హాస్ రిజాయిస్ ఇన్ గాడ్ మై సేవియర్ ఫర్ హీ హ్యాస్ రిగార్డెడ్ ద లోలీ స్టేట్ ఆఫ్ ద మేడ్ సర్వెంట్ ఫర్ బిహోల్డ్ హెన్స్ఫోర్త్ ఆల్ జనరేషన్ షల్ కాల్ మీ బ్లెస్డ్. ఈ మాటలన్నీ ఎంత పవిత్రమైన మాటలు. ఇప్పటి నుంచి సందతి అందరూ నన్ను ఆశీర్వదించబడిన వారని పిలువపడుతున్నారు. చదవండి సార్ తెలుగులో 46-48. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసరాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. 49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధ నామము. ఆమేన్. ఆలోచన చేయండి, ఇదంతా పరిశుద్ధమైన ఈ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేశారని నేను నమ్ముతున్నాను. ఓకే, వాళ్ళు ప్రేమించారో ప్రేమించలేదో మనకు తెలియదు, బైబిల్ అలా రాయపడలేదు. బట్ ఈ ప్రేమ ఎలాంటిదంటే వారికి చూడండి, అమ్మ అంటే పెళ్ళి కాకమునిపే ఒక స్త్రీ గర్భం ధరించినట్లయితే ఆ కాలము చట్టం ప్రకారము అందరి ముందు తీసుకొచ్చి ఈమె వ్యభిచారం చేసిందని రాళ్ళతో కొట్టి చంపాలి. రాళ్ళతో కొట్టి చంపాలన్న రూలు చూడండి. ఒక జస్ట్ ఎంగేజ్మెంట్, ఒక స్త్రీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అంతే. కానీ అప్పటికే బిడ్డలు ఉన్నది తెలిసిన వెంటనే మత్తయి 1 యోసేఫ్ ఆలోచన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? భార్య అయిపోయినట్టు మన ఆ యూదుల కాలంలో ప్రకారం చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వెడ్డింగ్ ఓన్లీ. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు మార్చరు. మన అలాగా ఇక్కడ ఎంగేజ్మెంట్ కాదు, వెడ్డింగ్ అయిన తర్వాత నెక్స్ట్ రోజుకే డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి కేటగిరీ అని అక్కడ లేదు. ఒరిజినల్ పవిత్రమైన లేఖనం, ఇద్దరు నీతిమంతులు పవిత్రులు. కాబట్టి వాళ్ళ మనసులో ఆలోచన చేయండి. ఆఫ్టర్ డెత్ రోడ్ మత్తయి 1:18-19 చదువుతాం. జనన విధిన వెంటనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె పుట్టిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించును. ఎందుకు రహస్యంగా విడనాడ ఉద్దేశించానంటే ఆయన మనసులో ఏంటంటే మరియ గారికి తప్పు జరగకూడదు, మరియ గారికి ఏమీ జరగకూడదు. ఇదే ఉత్తమమైన పురుషుని అర్థం. అబ్రహాము తన భార్య చెప్పిన మాటకి లోపడ్డాడు. చెప్పాలంటే సారా చెప్పింది ఆఖరితో ఉండు చెప్పగానే ఒక్క మాట, ఏమా దేవుడు మనకి ఇస్తారు కదా బిడ్డలు, అలాంటి ఏ మాట చెప్పలేదు అబ్రహాం. వెంటనే ఒప్పుకున్నారు. ఇద్దరు ఒకటే మనసుతో అగ్రి అయ్యారు. చూడండి, అది ఒరిజినల్ పెళ్ళి. కనుకనే దేవుడు ఏమంటున్నారు, అలంకారంగా ఉండాల్సినది బయట రూపంలో కాక లోపల ఉన్నది దేవుడికి నచ్చిందన్నారు. బయట ఉండాలా? ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నాను. ఇప్పుడు బయట వస్త్రము ఇక్కడ మనం ధరించుకుంటున్నాం. ఒరిజినల్గా ఆదాంకి ఏ వస్త్రము లేదు, వాళ్ళు దిగంబరిగా ఉన్నారు దేవుడు ఎదుట. కానీ వీళ్ళు పాపం చేసిన వెంటనే షర్ట్ వేసుకున్నారు. అంటే షర్ట్ వేసుకున్నారంటే అంజుర చెట్టుది ఆకులు వేసుకున్నారు. మరి దేవుడు వేరే డ్రెస్ ఇచ్చారు. ఏ డ్రెస్ ఇచ్చారు? గొర్రెలు చర్మం ఇచ్చారు. ఇప్పుడు మన చర్మంతోనే మనం డ్రెస్ వేసుకుంటాం. ఆలోచించండి, మనకి ఇంకొక వస్త్రం దేవుడు ఇస్తారు, మహిమైన వస్త్రం. మరి మహిమైన వస్త్రము దేవుడు ఇస్తున్నారని చెప్పేసి మనం ఇప్పుడు డ్రెస్ లేకుండా ఉండొచ్చా? అలాగనే అలంకారము ఆ విధంగానే బైబిల్లో రాయపడింది. అలంకారం బయట ఉన్న అలంకారంను కాక లోపల ఉన్న అలంకారంను దేవుడు చూస్తారన్న విషయాలు గ్రహించినప్పుడు ఒక స్త్రీ బయటను లోపలను అలంకారం ఉంటే ఎంత బాగుంటుంది. అయితే ఆలోచన చేయండి, ఒక స్త్రీ బయటను అలంకారంగా మంచిగా ఉన్నారు, లోపలను అందంగా దేవుడికి గుణలక్షణాలతో కలిసి ఉన్నారు. ఇది దేవుడు కోరుకున్నది. ఎందుకంటే బయట స్వరూపమును మాత్రం చూసినవాడు నరుడు, లోపల అంతరంగ విషయాలు చూసినవాడు దేవుడు. మరి రెండు మంచిగా ఉన్నట్లయితే దేవుడు దయందు లోపల, మనుషుడు దయందు బయట, రెండు అవుతుంది. అందుకే అలంకారము బయట ఉండాలి, లోపల ఉండాలి అనేది నా కోరిక, నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ ఒక్క లేఖనం కాదు, ఇది సారాల గురించి చెప్పిన అదే దేవుడు. అబ్రహాం సారాకి మీరు బిడ్డలు అయిపోతున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. సారా, మీకు సత్యం చెప్తున్నాను, సారా గురించి ఎవరికి తెలియకనే మన సారా బిడ్డలు అని అనుకుని వస్త్రాన్ని సరిగా అంటే ఒక వంటి తెల్లటి వస్త్రం, ఏది నగలు బంగారంలో వేసుకోకుండా అనేక మందులు ఉంటారు. అంటే వాళ్ళ మనసులో సత్యమే, వాళ్ళకి మంచిగా అలాంటి ఆలోచన కలిగింది కాబట్టి దేవుడు వాళ్ళు ఆశ్రయించిన కాక. ఇది విమర్శించడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఎవరు మనసాక్షికి దేవుడు ఎలాగా అది బయలుపరిచారో ఆ విధంగా ఒక్కడు ఒక్క దినంను ఎక్కువగా ఎంచుకుంటాడు, ఇంకొకడు ఈ మరీ ఎక్కువ మరి అన్ని దినంలో ఒక్కడిగా అనుకుంటాడు, ఒకడు
వెజిటబుల్ తినేసి కూరగాయలు మాత్రమే తినేవాళ్ళుగా ఉంటాడు. ఇంకొకడు అన్ని సమస్తము దేవుడు ఆశీర్వదించి ఇచ్చారు అని చెప్పేసి తింటాడు. దీనివలన ఈ శరీర సంబంధమైన విషయం మీద మనసు ఉంచద్దు. మీరు బ్రతికినను మీరు చనిపోయినను దేవుడి కొరకు ఉండండి. రోమన్స్ 14 అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలు మీరు చదివితే చాలా అర్థమవుతుంది. అలాగనే బయట అలంకారం కన్నా లోపల అలంకారం ఇక్కడ మనం చదివినాం. కానీ చదివినప్పుడు అయ్యో అవును కదా అన్నట్టు మీరు అనిపించింది. బైబిల్ మొత్తం 100 సారి మనం చదవాలి, అప్పుడు మనకి ఒరిజినల్ అర్థమవుతుంది. ఈ వాక్యం కూడా చదవాలని నా కోరిక. తోరాల ఫుల్గా చదివారనుకోండి, 55 అధ్యాయం ఆదికాండం రండి ఒక్కసారి. ముసలైన సారా గారు ముసలు అయిపోయారు ఆల్రెడీ. ఓకే, ముసలైన తర్వాత బైబిల్ సెలవిస్తుందంటే సారా చాలా అందమైన స్త్రీ అని రాయపడింది. చాలా అందంగా ఉంటుందని రాయపడి 2 సారికి అబ్రహాము సారాని సొంత చెల్లిని చెప్పేసి ప్రకటించారు. ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఈమె అందాన్ని చూసిన ప్రతి వారు ఆమెతో ఉండాలని ఆకర్షించుకోవాలని అనుకుని తనని చంపేస్తారన్న బాధతో తన ప్రాణం కాపాడుకోవడం కోసం సొంత భార్యని చెల్లి అని చెప్పాడు. ఒక విధంగా చూస్తే ఆమె చెల్లియే. కాబట్టి ఆయన ఒక క్యాల్కులేషన్, మైండ్ క్యాల్కులేషన్. మనం అబద్ధం చెప్పినప్పుడు కూడా ఏ క్యాల్కులేషన్లో చేస్తామని ఒకటి ఆలోచన ఉంటుంది చూడండి. అట్లాంటి క్యాల్కులేషన్ అబ్రహాం చేసిండు. ఒరిజినల్ చెల్లియే కదా, మరి అబద్ధం కాదు కదా అన్నట్టు చెల్లి చెప్పిండు. కానీ ఎక్కడ వాడుకోవాలో ఆయన వాడుకున్నాడు. మీరు జెనిసిస్లో ఆదికాండం 20 అధ్యాయంలో చూస్తే అక్కడ మీరు చూసిన విషయాల్లో షీ ఈజ్ మై సిస్టర్ అని చెప్తాడు. ఓకే, ముసలైన తర్వాత కూడా సారా గారు చాలా అందంగా ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి, అందంగా ఉన్నదానికి ఇక్కడ అర్థం ఏంటిది? లోపల అందంగా ఉన్న విషయంలో ఉన్నట్లయితే అబ్రహాముతో సారా ఉన్నప్పుడు బయట వచ్చిన రాజుడు అబీమెలెకు కానీ ఫరో కానీ చూడడానికి ఛాన్సే లేదు, ఆమె లోపల మాత్రమే అందంగా ఉన్నట్లయితే. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాదు కదా, అంతరంగం చూసిన వాళ్ళు కాదు కదా, వాళ్ళు బయట స్వరూపం చూశారు. సారా గారికి కమ్మలు, నెక్లెస్, జిమికీలు, బ్రేస్లెట్స్ అన్నీ ఉన్నాయని నమ్ముతున్నాను. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారో లేదో, మొత్తం కంప్లీట్గా వస్త్రాలు ధరించుకున్న సిస్టర్ సార్. అందుకే సారాలకి మీరు ఇప్పుడు సారా మీకు తల్లిగా అవుతారంటే ఈ ఒక రెవల్యూషన్ చూసుకోండి. ఆమెకి 90 సంవత్సరం ఉన్న తర్వాత కూడా ఆమె అంతగానే ఉంది. మీరు నమ్ముతారా? బైబిల్లో 4 లేడీస్ చాలా అందంగా ఉన్నది రాయపడింది. ఒకటి సారా, ఇంకొకటి రెబేకా, ఇంకొకటి రేచల్, ఇంకొకటి క్వీన్ ఎస్తర్. వీళ్ళు 4 చాలా అందమైన కేటగిరీలు. వీళ్ళందరూ ఎక్కడ మీరు చూసినా సరే ఆదికాండం ఒక్కసారి చూడండి, 24 అధ్యాయము 16వ వచనం. ఒకసారి ఒక్క వచనం చదువుతాం, ఏముంది, ఎన్నో వచనాలు చదవాలి. 24:16 వచనం ఆదికాండం. అలాగే ఇంకొకటి చదవండి, ఆదికాండము 29 అధ్యాయము 17వ వచనం. 29:17, 24:16. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను చూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాక ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి మీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి. ఓకే, దానికి ముందు వచనం ఉంటుంది కూడా ఇంగ్లీష్లో అయితే వస్తుంది. నౌ ద యంగ్ ఉమెన్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు బిహోల్డ్. 15వ వచనమా, 15th వర్స్, 24:15 ఏమో. ఓకే చూడండి, ఆదికాండం 24లో ఉన్నది. ఈయన ఎలియాజరు ఆ సిస్టర్ని చూస్తున్నారు. ఏది, మన రేచల్ గారిని, రెబెకాని చూస్తున్నారు. రెబెకాని చూడొచ్చినప్పుడు ఆమె ఆ సాయంత్రం కాలంలో మా కుండ ఎత్తుకుని వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఆమె చూడడానికి షీ వాస్ బ్యూటిఫుల్ టు బిహోల్డ్ అని వాక్యం ఉంది. అలాగా ఆదికాండం 29:17లో లియాకి కళ్ళు కొంచెం డెలికేట్గా ఉంటుంది, కానీ రేచల్కి చూడండి 29:17. పోనీ ఇదన్నా చదవండి, దీంట్లో కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూద్దాం. లేయా జబ్బు కన్ను కలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. రూపవతి అయి సుందరమై ఉన్నది. ఆదికాండం 12:11 వచనం చదవండి సిస్టర్. 12:11 ఆదికాండం 12:11 12:11 ఆదికాండం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. చక్కని దానవని ఎరుగుతున్నాడు. మీరు చూసారనుకో, ఎస్తర్ 2వ అధ్యాయము 7వ వచనంలో ఆమె కూడా 2వ అధ్యాయం 7వ వచనం, ఎస్తర్ బుక్లో 2వ అధ్యాయం 7వ వచనంలో ఎందుకు ఇది అది రాయపడింది ఆలోచన చేద్దాం. వీళ్ళందరూ మనకి విశ్వాసంలో బలపరచేవాళ్ళు. అందరూ బైబిల్లో ఎక్కువగా అమ్మాయిల గురించి రాయపడలేదు, లేడీస్ గురించి ఎక్కువగా రాలేదు కదా. కొంతమందియే డెబోరా, ఎస్తరు,
వీళ్ళందరూ పెద్దవాళ్ళుగా ఉన్నారని మనకు తెలుసు. కానీ వీళ్ళందరూ ఎంత అందంగా ఉన్నారో విషయాలు కూడా గ్రహించండి. 2వ అధ్యాయము 7వ వచనం ఎస్తేరు బుక్. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత సరే, ఓకే, అది చూడండి. ఆమె అందమైన, అది మాత్రం చదువుతాం. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. అందమైన రూపము, సుందర ముఖము. ఆలోచన చేయండి. ఇదంతా బయట నుంచి కనిపిస్తుంది, లోపల నుంచి ఎవరికి కనిపించదు. ఓకే, జస్ట్ బ్యాక్గ్రౌండ్కి చెప్తున్నాను. మీరు నిజంగా సారాలకి పుట్టిన వారుగా మారాలంటే 2 అలంకారం కావాలి. మొదటిది లోపల అలంకారం, రెండవది కావాలా వద్దని మీరు నిర్ణయించుకోవచ్చు. రెండవది బయట అలంకారం మీకు కావాలా వద్దని, మీ దగ్గర డబ్బులు ఉంటే అలంకరించండి, మీ దగ్గర డబ్బు లేకపోతే సైలెంట్గా ఈ వాక్యము మీకే రాయబడినట్టు నమ్మి మీరు గ్రహించండి. అయితే నిజంగా అటువంటి వారుగా మీరు ఎవరికి పుట్టారు? ఇక్కడ రాయబడింది, మీరు అబ్రహాంకి సారాకి పుట్టారు నమ్మండి. మరి సారా అంత అందంగా ఉన్నది. 90 సంవత్సరాలు ఎవరైనా అందంగా ఉంటారా? మన లైఫ్లో ఎవరైనా ఒక అందరూ ఉంటారా? 90th ఇయర్లో సారా తప్ప. అందుకే ఇప్పుడు సారాకి పుట్టిన వాళ్ళైతే మీరు 90th ఇయర్లో కూడా అందంగా కనిపించాలి అందరికీ. హల్లెలూయా. చాలా విషయం, 2 విషయం కనిపించాలి. మొదటిగా అందరగం, బయట అందంగా లేకపోయినా పర్లేదు, లోపల హృదయం చాలా పవిత్రంగా ఉండాలి. ఇది మరియ గారు. ఆలోచించండి. యోసేపు ఆ మరియ గారికి ఏది జాగకూడదు? ఒక పురుషుడు, ఇంకా పురుషుడే కాలేదు కానీ యూదుల ప్రకారం పురుషుడు, మన ప్రకారం ఎంగేజ్మెంట్ అయింది అంతే. కానీ ఆమెకి ఏమి తగలకూడదు, ఆమె తప్పే చేసినను ఆమెను ఎవరూ దూషించకూడదు, సైలెంట్గా విడిచిపెడతాను అనుకున్నాడు. ఎంత ప్రేమికుడు చూడండి, ఈయన ఎంత ప్రేమ. ఆలోచించండి, చాలా ప్రేమమయుడైన. ఆమెకి ఒకవేళ ఎవరి మీదనే ఇష్టం ఉందేమో, ఎవరితోనో వెళ్ళిపోయిందేమో, ఎందుకు మన మధ్యలో వచ్చినాం తెలియకుండా మన ఎంగేజ్మెంట్ అయింది, సైలెంట్గా విడిచిపెడతాం. మేబీ పోని ఆమె ప్రేమికులతో వెళ్ళిపోని, లేదంటే ఆమెతో ఆమె లైఫ్ ఆమె చూసుకోండి, మన వలన ఆమెకి ఇబ్బంది జరగకూడదని యోసేపు అనుకున్నాడు. ఇది ప్రేమ. ఇలాగా పురుషుడు భార్యని ప్రేమించవాలనేది ఇది ఇక్కడే మనం చదువుతున్నాం. అలాగా సైలెంట్గా విడనాడినప్పుడు బైబిల్ సెలవిస్తుంది మత్తయి 1వ అధ్యాయంలో కరెక్ట్గా ఆయన తలంచుకున్న వెంటనే ఒరిజినల్గా నీతిమంతుడు. ఆలోచించండి, మిగిలిన వాళ్ళకి నీతిమంతుడుకున్న తేడా ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ ప్రార్థన చేసిన తర్వాతనే ఫలితం వస్తుంది. ప్రార్థన చేయాలి చేస్తూనే ఉండాలి. కానీ నీతిమంతుడు తలంచుకుంటేనే జరిగిపోతుంది. ఇది రహస్యం. వాళ్ళు తలంచుకుంటగా జస్ట్ చూడండి మత్తయి 1వ అధ్యాయంలో 20వ వచనంలో వైల్ హి థాట్ అబౌట్ దీస్ థింగ్స్, జస్ట్ తలంచుకున్నాడు అంతే హృదయంలో. మత్తయి 1:20 ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె యొక్క కుమారుడు కలుగును. చూడండి, అప్పుడు దేవుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇది పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది. వెంటనే యోసేపు ఎంత మంచివాడంటే ఆమెను చేర్చుకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది ఆయన చేర్చుకున్నాడు. తర్వాత 20వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం. దీంట్లో క్రిస్మస్ గురించి రోజు మొత్తం కాదు, నేను బైబిల్ మొత్తం చెప్పగలను, అంత సంతోషమైన వాక్యం. నేను రోజు క్రిస్మస్ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 2.5 hours వాక్యం చెప్పినాను. చాలామందికి నచ్చకపోవచ్చు, చాలామంది ఎంతసేపు అని అంటారు. బట్ ఇది నిండిన శరీరం, దేవుని వాక్యంతో నిండినది. అంత రుచి చూసేసి నేను కూర్చున్నాను. మీకు ఇవ్వాలంటే ఇది ఒక ఊటలాగా వస్తూనే ఉంటుంది. ఇది ఆపడానికి ఆప్షన్ లేదు, ఎక్సెప్ట్ టైం చూసి ఆపాలి. ఎందుకంటే టైం లెఫ్ట్ రైట్లో చూస్తున్నాను, టైం అయిపోయిందని. 20వ వచనం చూడండి, 24, 25 వచనం. మత్తయి 1. యోసేపు నిద్ర వేయుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. ఆలోచన చేయండి, కుమారుని కన్న వరకు ఈ యోసెఫ్ గారు మరియ గారిని ముట్టనే లేదు. ఇది గొప్పది. ఆలోచించండి. ఎవరన్నా సెల్ఫిష్ రీజన్ ఉన్నవాడు, సరే పరిశుద్ధాత్మ వల్ల వచ్చింది కదా మనకెందుకు, అది సైడ్లో ఉండని, మన సైడ్లో మనం చూసుకుంటామని అనుకోకుండా యోసెఫ్ గారు కరెక్ట్గా ఆమెని ముట్టనే లేకుండా ఆయన పవిత్రంగా జీవించాడు. అది నీతిమంతుడు. ఆయన నిజంగా నీతిమంతుడు. ఈయన దావీదు వంశంలో వచ్చిన రాజుడు. అలాగా మరియ గారు
రాజవంశం నుంచి వచ్చినది. ఇద్దరు 2 వంశం నుంచి వచ్చారు, రాజవంశం నుంచి వచ్చిన వారు కలుస్తున్నారు. అదే బైబిల్. అందుకే మత్తయి గారు ఓపెనింగ్ సీనే రాజు నుంచి స్టార్ట్ చేశారు, జీనియాలజీ స్టార్ట్ చేశారు, సంతతి పేరు చెప్పారు. ఎవరి సంతతి? యోసేపు సంతతి. చివరికి ఎవరు వస్తుంది? యోసేపు సంతతి వస్తుంది. కానీ లూకాలో 3వ అధ్యాయం చూసినట్లయితే లూకా గారు ఏం చేశారు? మరియ గారు సంతతి తీసుకొచ్చారు. అందుకే బైబిల్ చదివినప్పుడు ఒకటే అధ్యాయం చదవకూడదు, ఒకటే సువార్త చదవకూడదు. 4 సువార్త రాశారు దేవుడు. 4 డైరెక్షన్ నుంచి సువార్త చదవాలి. నార్త్, వెస్ట్, ఈస్ట్, వెస్ట్ అన్ని డైరెక్షన్ నుంచి మనం చదవాలి. సో మత్తయి గారు చదివేస్తే యోసేపు పైకి వస్తాడు, లూకా గారు చదివితే మరియ గారు పైకి వస్తారు. లూకా 2వ అధ్యాయం మీరు చూస్తే ఫుల్ మరియ కథే ఉంటుంది. లూకా 1వ అధ్యాయం చూస్తే ఫుల్ మరియనే ఉంటుంది. యోసేపు అసలే ఉండరు. యోసేపు నిద్రపోతాడు, కళలు చూస్తాడు, వస్తాడు. కానీ ఇక్కడ మత్తయి గారు రాజవంశంలో వచ్చిన యోసేపు మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. లూకా గారు మరియ గారిని కాన్సన్ట్రేట్ చేస్తారు. మనం దేంట్లో కాన్సన్ట్రేట్ చేయాలి? ఇద్దరిని కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు అవుతున్నారు. హల్లెలూయా. వీళ్ళిద్దరూ యేసు ప్రభుని పరిశుద్ధంగా 30 సంవత్సరాల వరకు పెంచారంటే ఆలోచన చేయండి. వాళ్ళు ఎంత తల్లిదండ్రులు. యేసుక్రీస్తు కాబట్టి ఆయన పరిశుద్ధంగా ఉన్నారని మనం నమ్ముతాం. బట్ తల్లిదండ్రులు కూడా ఆయన చెప్పిన ప్రతి మాటకి లోపడి ఉన్నారన్నది గ్రహించండి. ఫస్ట్ యేసు ప్రభు ఒక భాష మాట్లాడారంటే అది ఏ భాష అనుకుంటారు మీరు? పుట్టినరోజు అని క్వా క్వా అని ఏడ్చినని బైబిల్ చెప్పిందా? మమ్మీ మమ్మీ అమ్మ అని ఎక్కడన్నా రాశారా? ఎక్కడ రాయలేదు. యేసు ప్రభు భూమి మీద అవతరించిన తర్వాత మీరు నిజంగా క్రిస్మస్ తెలుసుకోవాలంటే ఎన్నో తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఇదంతా ఎవరు చెప్పలేకపోతారు. నేను ఒకటి చెప్తాను, యేసు ప్రభు మొదటిసారిగా ఒక మాట మాట్లాడారంటే ఒకటే మాట మాట్లాడారు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. లూకా సువార్త 2వ అధ్యాయంలో చూడండి ఒక్కసారి, 48వ వచనం, 48, 49. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పారు. ఇప్పుడే ఫస్ట్ టైం పుట్టిన యేసు ప్రభు నుంచి యేసు ప్రభు ఏం చెప్పాడని ఎక్కడ రాలేదు. యేసు ప్రభు దేనికోసం పుట్టారని అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు. ఆయన రక్షణ కలగడానికి వచ్చారు, ఆయన పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చారు, ఆయన మనని పరిశుద్ధంగా మార్చడానికి వచ్చారు, తండ్రితో ఏకం కలగడానికి వచ్చారు, తన మహిమని గణపరచడానికి వచ్చారు, మన మహిమని ఆయన మహిమతో కలపాలని వచ్చారు, పరలోక రాజ్యంలో అందరూ కలిసి ఉండబోతున్నారని వచ్చారు, ఆయన మనకి కంప్లీట్గా సాక్షిగా ఉండడానికి వచ్చారు, పరలోక రహస్యాలన్నీ బయలుపరచడానికి వచ్చారు, దేవుడు రాజ్య మర్మం చెప్పడానికి వచ్చారు, మరలా మనకి పాప క్షమాపణతో పాటు మారు మనసు కలగడానికి వచ్చారు. 100 రాసుకోవచ్చు, లిస్ట్ 100 లిస్ట్ రాసుకోవచ్చు. ఓకే. కానీ నరుడుగా పుట్టిన కారణంలో పుట్టి మీకు నాకున్న బలహీనత కూడా తెలిసి ఆయన ప్రాణయాజకుడుగా వచ్చి మిమ్మల్ని సావు బ్రతుకు నుంచి కాపాడడానికి, మరణ భయం చేత పిడిపడిన ప్రతి వారిని రక్షించడానికి దేవుడు అవతరించునని చెప్పేసి సాతాను క్రియల్ని లయపరచడానికి వచ్చిన అంత లేఖనాలు ఉండి తర్వాత, కానీ ఆయన మొదటి మాట పలికారంటే క్వా కాదు, అయ్యో అని కాదు. అసలు బైబిల్లో ఆయన మాట్లాడలేదు. ఆయన మొదటిసారి మాట్లాడింది ఎప్పుడు తెలుసా? 12వ సంవత్సరంలో. ఓపెనింగ్ సీనే యేసు ప్రభు పెరిగిన వెంటనే ఆయన సున్నతి చేస్తున్నారు, తర్వాత డెడికేషన్ చేస్తున్నారు. అదంతా అప్పుడు ప్రభు మాట్లాడలేదు. ప్రభు ఉన్నాడు, మాట్లాడలేదు. జ్ఞానులు వచ్చాడు 2 వయసులో ఉన్నప్పుడు. జ్ఞానులు వచ్చి బంగారం పెట్టేప్పుడు కూడా తాత ఏ ఊరి నుంచి వచ్చినావు అని యేసు ప్రభు మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడు తెలుసా? 12 వయసు ఉన్నప్పుడు, మెచ్యూరిటీ అయిన సమయం, టీన్ ఏజ్కి వెళ్తున్న ఆ సమయంలో ఒక కుమారుడు యూద సంప్రదాయం ప్రకారము బైబిల్ని తీసుకొని వాళ్ళ భుజం మీద ఎత్తుకొని ఆ బైబిల్ని యెరూషలేము దేవాలయంకి వెళ్ళి అక్కడ ఆ బైబిల్ చుట్టని తీసివేసి బైబిల్ గ్రంథం చదవాలి ఇప్పుడు చదివితే నీకు అర్థమవుతుంది, ఇప్పటి నుంచి నువ్వు టీనేజ్ అని చెప్తారనమాట. ఇది ఒక పెద్ద పండగ సెలబ్రేట్ చేస్తారు. యేసుక్రీస్తు కూడా 12వ వయసులో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళినట్టు ఆయన 12వ వయసులో కూడా వెళ్ళినాడు. కానీ 12వ వయసులో ఫెస్టివల్తో వెళ్ళినాడు. ఎందుకంటే ఆయన బైబిల్ చదవబోతున్నారు ఇప్పటి నుంచి. కరెక్ట్గా దేవాలయంలో కూర్చొని బైబిల్ చెప్పినట్టు 46వ వచనంలో 3 days ఆయన అక్కడ ఉన్న వాక్యం విని ఉన్న వాళ్ళందరిది విన్నాడు. తర్వాత క్వశ్చన్ వేశారు. ఇదంతా చూసి అందరూ ఆశ్చర్యపడేసి 3 రోజు మరియా జోసెఫ్ కనిపించకుండా పోయాడు. వీళ్ళేమో యెరూషలేము వచ్చి తిరిగి వెళ్ళినప్పుడు దారిలో యేసుప్రభు ఉన్నారనుకున్నారు, కానీ లేదు, ఆ గుంపలు లేదు. తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు 3 రోజుల తర్వాత దేవాలయం చూసినప్పుడు అందరి దగ్గర వాక్యం ఇంకా 3 రోజులు నాన్ స్టాప్గా దేవాలయంలో పండగ. మనమైతే పండగ రోజులో మన క్రైస్తవులు తాగేసి తందనాలు ఆడి పడుకుంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఒరిజినల్ పండగ ఎలా సెలబ్రేట్ చేశారో వాక్యం ఎక్కువగా విన్నారు. మనం చూడండి, మన పండుగలు కూడా క్రిస్మస్లో అందరూ 15 minutes మెసేజ్ ఇస్తారు.
హాఫ్ అన్ అవర్ ఇస్తారు, 1 అవర్ ఇస్తారు, ఇంకా తర్వాత అందరూ బిజీ అయిపోవాలని ప్లాన్ చేసుకుంటారు, లేదా ఎవరు వినరు అనుకుంటారు. లేదు, క్రిస్మస్ అంటేనే వాక్యం ఎక్కువ వినాలి, అదే క్రిస్మస్. పండుగ అంటేనే కనీసం రెగ్యులర్ వారంలో 1 అవర్ విన్నామనుకోండి, ఆ పండుగ రోజు 2 గంటలు వినాలి. నేనైతే సత్యం ప్రకారం జీవించాలని చెప్తున్నాను. విన్నవారికి వెలుగు కలుగును గాక. దేవుని వాక్యం ఎక్కువ వినాలి. అక్కడ 3 రోజులు విన్నారంట. మిమ్మల్ని క్రిస్మస్ రోజు ఏం చేయాలి, మిమ్మల్ని అందరినీ ఒక రూమ్లో దాచిపెట్టేసి అసలు అన్నము తిండి అన్నీ మానేసి నీళ్ళన్నీ ఆపేసి 3 రోజులు మొత్తం చదవండిరా వినండిరా అని వాక్యం చెప్తూనే ఉండాలి. మేము చెప్పిన వాక్యం మీకు నచ్చలేదనుకోండి, ఏం చేయాల్సిన లేదు. బైబిల్ మీకు ఇచ్చేసి ఆడిబిల్ పెట్టి తలలో ఒకటి చెవిలో ఒకటి పెట్టేసి చదవండిరా అని చెప్పాలి. 3 రోజుల తర్వాత బయటికి రప్పించి ఓకేపా ఇప్పుడు భోజనం చేయను అన్నాం. అది కూడా ఆలోచన చేస్తాం, భోజనం చేయాలా వద్దని. నిజంగా యేసు ప్రభు అలా చేశారు. అలాగా చేసి ఆయన 3 రోజులు బైబిల్ చదువుతున్నారు. అది పండగ. ఆ పండగ అయిపోయిన వెంటనే మరియ గారు జోసెఫ్కి తల తిరిగిపోయింది. అసలు మేమేమో ఇంత కష్టపడి తిరిగి ఈయన ఉన్నాడా లేదా, ఆయన బ్రతికిండా లేదా, చచ్చిండా లేదా, ఏదో మృగం వచ్చిందా, ఏదో వచ్చిందా, నేను నీ తండ్రి యాచన పడుతున్నాం అనింది. ఆమె మరియ గారు ఏడ్చుకుని చెప్పింది అనమాట. అట్లా ఏడ్చుకుని చెప్పింది, నీకు తెలియదరా ఎందుకురా ఇట్లా చేసినావు, సన్ వై హ్యావ్ యూ డన్ దిస్ టు అస్, లుక్ యువర్ ఫాదర్ అండ్ ఐ హ్యావ్ సాట్ యూ యాన్షియస్లీ, చూడు నీ తండ్రి నేను ఎంతగా యాచన పడుతున్నామని అన్నాడు. యేసుక్రీస్తు మొదటి మాట, ఆయన నోటి నుంచి ఫస్ట్ మాట, ఒక్క కనికరం లేదు. వాట్ ఈ సెడ్ యు నో? 49 వచనం చూడండి సిస్టర్. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండేవాళ్ళని మీరు ఎరుగరా? అది యేసు ప్రభు. మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? నేను వచ్చింది తండ్రి పనిని, ఆ పని మీద నేను ఉన్నాను, మీరు ఎరగరా? Did you not know that I must be about my father's business? They did not understand statement. బైబిల్ చెప్తుంది వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఆయన ఏం మాట్లాడారో అర్థం కాలేదు. ఆయన ఏంటి ఫస్ట్ మాట, ఆయన ఓపెనింగ్ ఫస్ట్ మాట వై. క్రిస్మస్ అంటే ఎందుకు యేసు ప్రభు పుట్టారని తెలుసుకోవాలి కదా, అదే వై ఫస్ట్ పాయింట్. రెండవది, ఎందుకు నన్ను వెతుకుతున్నావు? నేను తండ్రి పనిలో ఉండాలని నీకు తెలియదా అన్నాడు. వచ్చిందే తండ్రి చిత్తం వచ్చిన ప్రవచనంతో వచ్చినాను. ఇన్ని ప్రవచనాలు 2000 సంవత్సరాల ప్రవచనాలన్నీ 400 సంవత్సరాల ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి నేను వస్తే, ఆదిగాన 3వ అధ్యాయంలోనే విత్తనం అన్నారు. నేను నెరవేర్చడానికి వస్తే నువ్వు నన్ను వెతుకుతున్నావు ఏంటి? మరియ గారికి షాక్. మరియ గారు జోసెఫ్ ఏమనుకున్నారు? ఒక మామూలు బాలుడు అంటే ఎలా ఉంటారు? మమ్మీ సారీ మమ్మీ, నేను మర్చిపోయినా మమ్మీ, అట్లనే బిజీ అయినా మమ్మీ. మన వాళ్ళు ఈ మూవీ చూసినప్పుడు అట్లనే ఇంట్రెస్ట్ దాంట్లో ఉంటారు. మన పిల్లలు అందరూ ఎట్లా ఉంటారు తెలుసా? అట్లనే మూవీ అంటే దాని లోపల దిగిపోతారు. అన్నం తీసుకొచ్చినా ఎవరు ఎట్టిపోయినా సరే ఇట్లా అంటే ఇట్లా మమ్మీ అంటే అట్లనే ఉంటుంది. మూవీ చూస్తూ ఉంటారు, లేదా వీడియో చూస్తూనే ఉంటారు, అనే ఉంటారు మన పిల్లలు. కానీ యేసు ప్రభు 3 రోజుగా వాక్యం విన్నారు. హల్లెలూయా. సో మనకి అలాగే దేవుడికి చాలా తేడా. బట్ మనం మారాలి, దేవుడి కోరిక అది. తండ్రి పని చాలా ఇంపార్టెంట్. ఆయన ఓపెనింగ్ సీనే దట్ ఇస్ మై స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్. దట్ ఈస్ క్రిస్మస్ స్టోరీ. ఇప్పుడు మీరు నిజంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే 1 పేతురు 3వ అధ్యాయం నేను చదివినాము ఒక చిన్న అక్షరాలు. బట్ ఒరిజినల్ థింగ్ ఈజ్ ఎ ఫ్యూ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఎ జోసెఫ్ ఫ్యామిలీ, ఎ లీనియేజ్ ఆఫ్ మేరీ ఫ్యామిలీ అండ్ ఎ బ్యూటిఫుల్ హోలీ సన్. Luke 1:35లో ఇట్స్ హోలీ సన్ అంటే రాయబడింది. హోలీ సన్ మన అందరినీ పరిశుద్ధంలో నడిపించడానికి పరిశుద్ధమైన దేవుడు భూమి మీదకి అవతరించారు. మన అందరినీ ఒరిజినల్ క్యాండిడేట్గా, ఒరిజినల్ మహిమ ఎలాగ మనం ఉన్నామో, ఒరిజినల్ మహిమలో మనకి నిత్య జీవం ఉంది, అంటే జీవం అంటే మరణమే లేదు. అటువంటి ఎగ్జాక్ట్ రెప్లికేట్ చేయడానికి తిరిగి యేసు ప్రభు భూమి మీద అవతరించింది. అండ్ యూ అండ్ మీ హ్యావ్ టు డూ అవర్ ఫాదర్స్ బిజినెస్. సో వీల్ క్లోజ్ విత్ దిస్ వర్స్. టైం అయింది అనుకుంటున్నాను. సో దయచేసి ఈరోజు ఇంకా నేను చాలా చెప్పొచ్చు క్రిస్మస్ స్టోరీ. మేబీ క్రిస్మస్ అలాగా మారిపోతుందేమో. భార్య భర్తలు కలిసి ఉండాలనే దేవుడి కోరిక. ఇద్దరు కలవాలంటే అది దేవుడు ఏర్పరచినది, అది పరిశుద్ధాత్మ వలనే జరిగేది. సో పరిశుద్ధాత్మకి విరోధంగా ఎన్నెన్నో జరగవచ్చు. ఈ లోకంలో కలవరం జరగవచ్చు. చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఆపోజిట్ ఉండొచ్చు. మేబీ జోసెఫ్ సైలెంట్గా విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ వెంటనే నేను ముందు చెప్పినా కదా, ఆ పాయింట్కి రండి మళ్ళీ. వెంటనే దేవత వదిలేయని చెప్పి నీతిమంతుడు ప్రార్థన దేవుడు ఆలగిస్తారు. నీతిమంతుడు మొరపెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జరుగుతుంది. పడుకున్నప్పటికీ కళల ద్వారా మాట్లాడతారు యోసేపుతో. ఆయన తలంచుకుంటే దేవత ద్వారా మాట్లాడతారు. మీరు ఆలోచించండి, మీరు ఎటువంటి వారు? మీరు తలంచుకుంటే దేవదూతలు రావాలి, మీరు పడుకుంటే కళలు రావాలి, మీరు చూస్తుంటే దర్శనం రావాలి, మీరు పరుగుడితే నీ నోట్లో సువార్త రావాలి. ఏది బాగుంటుంది?
మీ లైఫ్ మీరే డిసైడ్ చేయండి. ఒరిజినల్ క్రిస్మస్ మీరే సెలబ్రేట్ చేయాలనుకుంటే నోరు నిండా వాక్యం పెట్టుకోండి, తల నిండా దర్శనం పెట్టుకోండి. పడుకున్నా కూడా ఆ సమయం వేస్ట్ చేయద్దు. పడుకున్నా కూడా ఆ కళలు రావాలి. దేవా నాకు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ కావాలి దేవా. ఇప్పుడు చూడండి నేను నాన్ స్టాప్గా ఉన్నాం, హాఫ్ అన్ అవర్ రెస్ట్ కావాలని అనుకుంటాను. నేను ప్రతిసారి పడుకున్నప్పుడల్లా ఇదే తలుచుకుంటాను, దేవా నేను పడుకోపోతున్నాను, నీ సమయం నేను వృధా చేయబోతున్నాను, సమయం చాలా దగ్గర ఉంది, నీ రాకడ త్వరగా ఉంది, మరి నాకేమో అంత సమయం లేదు, చాలా టైర్డ్గా ఉంది. నిన్న రోజు అంటే క్రిస్మస్ సీజన్లో దేవా నిజంగా ఆ పశువుల పాకలు ఒక్కసారి చూపివా, నువ్వు ఎలా పడుకున్నావు, నేను ఏ స్థలంలో పెట్టారు, అది మెగ్డల్ టవరా, బెత్లెహేమ్లో మేము బెత్లెహేమ్ పోయినాము, అక్కడ ఒక గుహ ఉంది, అక్కడనే పుట్టారా, ఇక్కడ పుట్టారా, ఒక్కసారి అదే సీన్ని ఇంకొకసారి నాకు వీడియో చూపించరా, ఆ వీడియో ప్లే చేయరా అని అడిగి పడుకున్నా. హల్లెలూయా. దేవుడు చాలా చాలా కళలు చూపించారు, అది వేరే విషయము. బట్ అడగడమనే అడగాను. దేవుడు యోసెఫ్ ద్వారా డ్రీమ్లో కళల ద్వారా మాట్లాడారు. ఆ కాలంలో యోసెఫ్ డ్రీమ్లో మాట్లాడారు, ఈ కాలంలో యోసెఫ్ డ్రీమ్ ద్వారా మాట్లాడారు. ఆ కాలంలో మిరియము తన కొడుకుని కాపాడింది, తన కొడుకుని రక్షకుడు మోసే అన్న రక్షకుడిని ఆ మిరియం కాపాడింది. ఈ కాలం మిరియము నిజమైన లోకరక్షకుడు, ఆయన నీడ లాంటి వాడు, ఈయన ఒరిజినల్ రక్షకుడు. ఈయనని ఆమె కానీ ఆయన కాపాడింది. 30 సంవత్సరాల వరకు ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఒక్క డైలాగ్ తప్ప యేసు ప్రభు ఏ డైలాగ్ చెప్పలేదు 30 సంవత్సరాల వరకు. ఆయన యాజకుడు స్థానం వచ్చినప్పుడు 30th ఇయర్ అంటే ఈ బికమ్స్ అ ప్రీస్ట్. ఎసెకియెల్ గ్రంథంలో మనకు తెలుసు ప్రీస్ట్ అవ్వాలంటే 30th ఇయర్, 30 సంవత్సరాలు ప్రీస్ట్ అవుతారు. కరెక్ట్గా 30 అవుతున్నప్పుడు బైబిల్ సేస్ ఈజ్ అబౌట్ 30. వెంటనే ఆయన ఉపవాసం ఉన్నాడు, ఉపవాసం నుంచి బయటకు వచ్చారు, పరిచర్య చేశారు, బాప్టిజం తీసుకుని వెంటనే పరిచర్య చేశారు. ఆయన ఉపవాసం నుంచి బయటకు వచ్చినాడు, దేవుడు ఆత్మ ఉంది, దేవదూతలు ఆయనకి పరిచర్య చేసింది, శక్తితో ప్రభావంతో పరిచర్య చేశారు, చాలా ఫేమస్ అయిపోయారు. అనేకరిని రక్షించడానికి ఆయన అనేకరికి తెలవాల్సి వచ్చింది. ఈరోజు ఈ లోకమంతా యేసు ప్రభుని ప్రకటిస్తుంది, యేసు ప్రభుని నమ్ముతున్నారు. కొంతమంది యేసు ప్రభుని వాడుకుంటున్నారు. జస్ట్ క్రిస్మస్ అనే పేరులో ఆడవాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ బిజినెస్ని లాభం సంపాదించుకున్నారు. కానీ ఎవరు దేవుడి దగ్గర రావాలని, యేసు ప్రభు నేను కల్లారా చూడాలని, నిజంగా దేవుని మనం వెతికినట్లయితే ఆయన కల్లారా చూడగలరన్న విషయాలు మాత్రం అందరూ మర్చిపోయారు. అందరూ ఈ అడవిలో క్రిస్మస్ అడవిలో యేసు ప్రభుతో మాట్లాడాలని మర్చిపోతున్నారు. యేసు ప్రభుతో మాట్లాడాలి, యేసు ప్రభుని ఒక్కసారి నా లైఫ్లో చూడాలి. ఆ వెలుగును చూసిన పౌలు గారిని దేవుడు మార్చిన సత్యమైతే నాకు కూడా ఒక్కసారి ఈ వెలుగు తాకాలి, ఈ వెలుగు తాకితే నేను కూడా మారిపోతాను అని మీరు నమ్మాలి. నేను ఒకటి చెప్పేసి ముగిస్తాను. ఈ లోకంలో 2000 సంవత్సరంగా ఈ బైబిల్ చదివిన సేవకులు ఎంతోమంది ఉన్నారు. కానీ వీళ్ళందరి జీవితంలో గొప్పగా జరిగిన ఒకటే సంఘటన ఏంటంటే వాళ్ళు యేసు ప్రభుని చూశారు. ఎవరైనా యేసు ప్రభు చూసినట్లయితే అప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు, ఆ తర్వాత ఉన్న లైఫ్ వేరు. అప్పటి వరకు బైబిల్ చదివింది వేరు, ఆ తర్వాత బైబిల్ చదివింది వేరు. అప్పటి వరకు చేసిన ప్రార్థన వేరు, ఆ తర్వాత ప్రార్థన వేరు. ఇది బైబిల్, ఇది క్రిస్మస్. ఈ క్రిస్మస్ మీకు కలుగును గాక. నిజంగా యేసుక్రీస్తు ఆ అభిషక్తుడు మీ లోపల అభిషేకం పెట్టును గాక. ఆయనని మీరు కళ్ళారు చూసిన కృప దేవుడు మీకు ఇచ్చిన గాక. నేను ప్రార్థన చేస్తా. స్తోత్ర ప్రభువా, పరిశుద్ధ తండ్రి, బిడ్డలందరినీ మీ పాద సన్నిధిని సమర్పిస్తాను. ఈరోజు క్రిస్మస్ శుభదినం తండ్రి. ఈరోజు తండ్రి మేము అలసిపోయినాము ఆల్రెడీ నైట్ ప్రేయర్ చేసి, కానీ తండ్రి ఈ యొక్క వాక్యము ఈరోజు మీ ప్రజలకు చెప్పాలని మీరు నిర్ణయించుకున్నారు. దీని నుంచి ఎవ్వరు తండ్రి తొలగిపోకూడదని మీరు నిర్ణయించుకున్నారు. కాబట్టి అందరినీ తండ్రి మీ వైపు నడిపించడానికి మానవుడు స్వరూపం మీరు పొంది తండ్రి మాలాగా బలహీనగా ఉండి తండ్రి ఆయనను పాపమే ఎరగకుండా పుట్టినప్పుడు పాపం లేదు తండ్రి, జీవించినప్పుడు పాపం లేదు, మీరు మరణించినప్పుడు కూడా పాపం లేకుండా మరణించారు తండ్రి. మా పాపం కొరకు మీరు మరణించారు కనుక ప్రతి పాపము చివరి క్షణంలో మీ మీద మోయపడి ఉన్నది. మా మీద ఉన్న ప్రతి అనారోగ్యం మీ మీద మోపబడి ఉంది. మా మీద ఉన్న ప్రతి శాపము మీ మీద మోపబడి ఉంది. కానీ మా శాపము, మా అతిక్రమము, మా దోషము, మా తండ్రి అన్నిటినీ దోషం అన్నిటి తీసివేసి శాపమునన్నిటి తీసివేసడానికి మీరు భూమి మీద అవతరించరు. ఎన్నో కారణాలతో అవతరించారు. అన్ని కారణాలు మా లైఫ్లో నెరవేర్చబడను గాక. మీరు ఎలాగ జీవించారో మేము కూడా మీ నీడలో జీవించి తండ్రి మీ మహిమైన శరీరం మీరు ఎలా ధరించుకొని పరిశుద్ధాత్మ వలన పరలోక రాజ్యంలో తండ్రి కుడిపాశం కూర్చున్నారు. మేము కూడా తండ్రి మీ స్థానంలో, మీ స్థలంలో, మీరు ఏర్పరిచిన ఆ స్థలంలో కూర్చోాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నిజమైన క్రిస్మస్ సీజన్లో మీరు చూసిన ప్రతి వారిలో కూడా తండ్రి నాకు మీరు ఎన్నోసారి కనిపించారు, అలాగా నా బిడ్డలు కూడా కనిపించిన గాక, చూసిన ప్రతి వారికి కనిపించిన గాక. వాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. హ్యాపీ క్రిస్మస్. ఎంజాయ్ సీయింగ్ గాడ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ.